సోషల్ మీడియాలో యుఎస్ఏ సెకండ్ లేడీ ఉషా వాన్స్ మరోసారి ట్రెండ్ అవుతున్నారు. ఆమె నాలుగో బిడ్డ పేరుకు ఇండియాకు ఉన్న రిలేషన్ తెలుసుకునేందుకు నెటిజన్లు బిజీ అయ్యారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కు ఏపీకి ఉన్న చుట్టరికం గురించి అదే పనిగా సెర్చ్ చేస్తున్నారు. వాన్స్ కపుల్ కు శుభాకాంక్షలు చెబుతూనే వారి నాలుగో సంతానం గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకునేందుకు తెగ ఆరాటపడుతున్నారు. ఇంతకీ యుఎస్ఏ సెకండ్ లేడీకి ఆంధ్రప్రదేశ్ కి సంబంధం ఏంటి? ప్రొఫెసర్ శాంతమ్మకు ఉషా ఏమవుతారు? కృష్ణా జిల్లాలోని ఉషా బంధువులు ఏమంటున్నారో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. గడిచిన రెండేళ్లుగా ఇండో అమెరికా సోషల్ మీడియాలో జేడీ వాన్స్, ఉషా వాన్స్ పేర్లు మారుమోగుతున్నాయి. 2022లో జేడీ వాన్స్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆయన భార్య ఉషా గురించి, ఆమె భారతీయ మూలాల గురించి గూగుల్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆమె నాలుగో బిడ్డకు జన్మనివ్వడంతో గడిచిన 24 గంటల్లో ఉషా వాన్స్ మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి ఉషా వాన్స్ నాలుగో బిడ్డకు జన్మనివ్వడం కేవలం ఒక కుటుంబ శుభవార్త మాత్రమే కాదు, అమెరికా రాజకీయ చరిత్రలో 150 ఏళ్లకు పైగా తర్వాత నమోదైన అరుదైన ఘట్టం కావడం ఆసక్తికరమైన విషయం. శిశువుకు భారతీయ మూలాలున్న పేరు పెడుతున్నట్లు వాన్స్ కుటుంబం వెల్లడించింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సెకండ్ లేడీ ఉషా వాన్స్ దంపతులకు నాలుగో సంతానం మగబిడ్డ జన్మించాడు. ఆ బిడ్డకు అలెక్ నీల్ వాన్స్ అని పేరు పెట్టినట్లు ఫ్యామిలీ మెంబర్స్ వెల్లడించారు. అలాగే తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. వాన్స్ దంపతులు తమ నాలుగో బిడ్డకు పెట్టిన అలెక్ నీల్ వాన్స్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అలెక్ అనేది సాధారణంగా అలెగ్జాండర్ అనే పేరుకు షార్ట్ గా భావిస్తారు. గ్రీకు మూలాలున్న ఈ పేరుకు రక్షకుడు, ప్రజలను కాపాడేవాడు అనే అర్థాలు ఉన్నాయి. ఇక నీల్ అనే పేరు భారతీయ విధానం తరచుగా కనిపించేది. సంస్కృతంలోని నీల అనే పదం నుంచి వచ్చిన ఈ పేరుకు నీలం రంగు, ఆకాశం, నీలి మేఘ శ్యాముడు వంటి పదాలు పురాణాల్లో ఉన్నాయి. జేడీ వాన్స్, ఉషా వాన్స్లు ఈ పేరును ప్రత్యేకంగా భారతీయ మూలాలతో పెట్టారా, లేదంటే కుటుంబానికి సంబంధించిన మరేదైనా కారణం ఉందా అనే విషయంపై ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టత లేదు. ఉషా వాన్స్ భారతీయ మూలాలున్న వ్యక్తి కావడంతో నీల్ పేరు సాంస్కృతికంగా ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఉషా వాన్స్ భారతీయ వలసదారుల కుటుంబాల్లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ కు చెందినవారు. ఉద్యోగ అవకాశాల కోసం ఉషా కుటుంబం అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడింది. కాలిఫోర్నియాలో పెరిగిన ఉషా చిన్ననాటి నుంచే అమెరికా వాతావరణంలో పెరిగిన కుటుంబం ద్వారా భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలతో అనుబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఉషా బంధువులు ప్రస్తుతం తమిళనాడు, ఏపీలో కూడా ఉన్నారు. అమెరికాలోని ప్రతిష్టాత్మక ఎల్ లా స్కూలులో న్యాయ విద్య అభ్యసిస్తున్న సమయంలో ఉషాకు జేడీ వాన్స్ తో పరిచయం ఏర్పడింది. ఇద్దరు 2013లో లా డిగ్రీ పూర్తి చేసి 2014లో వివాహం చేసుకున్నారు. హిందూ, క్రైస్తవ సాంప్రదాయాలను కలిపి పెళ్లి చేసుకోవడం మరో విశేషం. దంపతులకు ఇవాన్, వివేక్, మీరాబెల్ తో పాటు కొత్తగా జన్మించిన అలెక్ నీల్ వాన్స్ కలిపి 4 పిల్లలున్నారు. దీంతో వాన్స్ ఫ్యామిలీ మెంబర్స్ కౌంట్ 6కు చేరింది. నాలుగో సంతానం విషయంలో జేడీ వాన్స్ గతంలో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసే ముందు తన భార్య ఉషాతో ఈ విషయం గురించి మాట్లాడినట్లు తెలిపారు. తనకు నాలుగో బిడ్డ కావాలని ఉషాతో చెప్పడంతో ఆమె సరే అని అంగీకరించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఉషాతో జరిగిన సరదా సంభాషణ గురించి ఓసారి అభిమానులతో పంచుకున్నారు. ముందు అమెరికా ఉపాధ్యక్షుడు అవుతావా, లేక నాలుగో బిడ్డను పొందుతావా? రెండు ఒకేసారి సాధ్యం కాదు అని ఉషా తనతో చెప్పిందన్నారు. చివరకు తనకు ఉపాధ్యక్ష పదవి, నాలుగో బిడ్డ 2 లభించాయని జేడీ వాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. జేడీ వాన్స్ గతంలో పలుమార్లు తన భార్య ఉషా కుటుంబం గురించి ప్రస్తావించారు.
భారతీయ వలసదారులు అమెరికా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని, తన అత్తమామలు అమెరికా సమాజానికి ఎంతో సేవ చేశారని, కష్టపడి తమ స్థానాన్ని సంపాదించుకున్నారని పేర్కొన్నారు. 9-10 వయసులోనూ విద్యార్థులకు పాఠాలు చెప్పడంతో పాటు పరిశోధనలు చేస్తున్న ప్రొఫెసర్ శాంతమ్మకు ఉషా మనవరాలు వరుస అవుతారు. ప్రొఫెసర్ శాంతమ్మ భారత్లోని ప్రముఖ ప్రొఫెసర్లలో ఒకరు. ఉషా తండ్రి తరపు వారు కృష్ణా జిల్లాలో నివాసం ఉంటున్నారు. విధుల్లో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడి కుటుంబంలో బిడ్డ జన్మించడం 150 ఏళ్ల తర్వాత ఇప్పుడే కావడంతో వైట్ హౌస్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. 1870లో అప్పటి ఉపాధ్యక్షుడు షైలర్ కొల్ఫాక్స్ కుటుంబంలో ఈ తరహా ఘటన నమోదైంది. భారతీయ మూలాలు, అమెరికా అత్యున్నత రాజకీయ కుటుంబం కావడంతో పాటు 4వ బిడ్డకు జన్మనివ్వడంతో వాన్స్ దంపతులపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులు, భారతీయ అమెరికన్ సమాజం ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తుంది.